నా పేరు దివ్య. నేనొక సీరియల్ ఆర్టిస్ట్ని. ఛాన్స్ కోసం చెన్నై వచ్చాను. నాతో ప్రతిభ ఉన్నప్పటికీ నాకొక మంచి ఛాన్స్ దొరకలేదు. కానీ నా ఫ్రెండ్సులకి మాత్రం మంచి మంచి రోల్స్ దొరికాయి. కానీ నాకు చాలా చిన్న రోల్ దొరికింది. ఫినాన్షియలీ చాలా డౌన్ అయిపోయా. అందువల్ల నా పేరెంట్స్ నన్ను కాల్ చేసి ఊరికి తిరిగి రమ్మని చెప్పారు. నా కలలంతా నాశనమైపోయాయి. ఆ సమయంలోనే ఒకరోజు కుబేర ఉంగరం గురించి ఆన్లైన్లో చూశాను. చూసిన వెంటనే కొనుక్కున్నాను. ఈ కుబేర ఉంగరం ప్యాక్లో ఒక కుబేర తాడు, అలాగే ఒక కుబేర ఉంగరం కూడా ఉండింది. ఆ కుబేర ఉంగరాన్ని వేళల్లో వేసుకున్నాను. అలాగే ఆ తాడుని కూడా చేతిలో కట్టుకున్నాను. ఈ కుబేర తాడు కట్టుకున్న తర్వాత నా చుట్టూ అంత పాజిటివ్గా మారిపోయింది. నాకు పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చాయి. మంచి మంచి మూవీస్ వెతుక్కొనొచ్చాయి. చాలా సిరీస్లో ఆపర్చునిటీస్ దొరికాయి. ముందు నా కల నెరవేరకుంటే పోతుందో అని బాధపడేదాన్ని. కానీ ఈ కుబేర ఉంగరం ధరించిన తర్వాత నా లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. ఈరోజు ఈ ఫీల్డ్లో నేనింత సక్సెస్ఫుల్గా ఎన్నో అవార్డ్స్ పొందాను. దానికి ముఖ్య కారణం ఈ కుబేర ఉంగరం. మన అందరికీ ఒక ఆశ ఉంటుంది, మంచి డబ్బుతో కుబేరుడులాగా బతకాలని. ఎవరైనా మనల్ని దీవిస్తే కూడా కుబేరుడులాగా డబ్బుతో నిండి జీవించమని దీవిస్తారు. కుబేరుడులాగా జీవించడమేంటి? అవునండి, ఆయనే కదా సంపదకి అధిపతి. ఆ కుబేరుడు తలుచుకుంటే ధనవంతుడు కూడా పేదవాడవుతాడు, పేదవాడు కూడా ధనవంతుడవుతాడు. ఆ కుబేరుడు మన ఇంట్లో వాసం చెయ్యాలన్నదే ప్రతి ఒక్క ధనవంతుడు మరియు పేదవాడు ఆశ. అటువంటి పెద్ద సంపదకి అధిపతిగా ఉండే ఆ కుబేరుడి దీవెన పొందింది ఈ కుబేర ఉంగరం.